క్రైస్తవుడు విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశం ఉందా? ఉంది. ఏ సమయమైనా సరే క్రైస్తవుడు తన విశ్వాసాన్ని కోల్పోయి ఈ లోకములో ఉన్నటువంటి వాటి మీద మనసు పెట్టేటువంటి అవకాశము ఎంతైనా ఉంది. అందుకే బైబిల్ గ్రంథము అనేక సందర్భాల్లో ఏం తెలియజేస్తుందంటే బహు జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని తెలియజేస్తుంది. మరీ జాగ్రత్త పరులై ఉండండి అనే విషయాన్ని తెలియజేస్తుంది. యేసు ప్రభువు కూడా చాలా సందర్భాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేసే సందర్భాలు ఉన్నాయి. కారణం ఏంటంటే విశ్వాసం నుండి ఏ సమయం అయినా సరే ఒక క్రైస్తవుడు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకు? కారణం ఏంటి అంటే లోకము యేసు ప్రభువుని ద్వేషిస్తుంది, దేవుణ్ణి ద్వేషిస్తుంది, దేవుని యొక్క నీతిని లోకం ద్వేషిస్తుంది. కాబట్టి లోకం మనకి ఏం నేర్పిద్ది? లోకం మనకి ఏ అనుసరించమని ఆదేశించిద్దంటే తన లోక మర్యాదను అనుసరించడానికి పురుకొల్పిద్ది. అందువల్ల మనిషి విశ్వాస జీవితంలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని బతుకుతూ ఉంటే క్షేమంగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి వేరుగా ఆలోచించడము, దేవుని వాక్యానికి వేరుగా జీవించడానికి తన మనసును పురుకొల్పుతాడో అప్పుడు సమస్య ఏర్పడుద్ది. ఈరోజు చాలామంది చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేక ఫేస్బుక్లో కానీ ఇంకా నానాటువంటి వాటిల్లో నుండి వీడియోస్ని, ఆ కంటెంట్ని చూస్తూ ఉన్నారు. ఈ కంటెంట్లు అనేవి, ఈ సమాచారం అనేది మంచి సమాచారం చూస్తారు, చెడు సమాచారం చూస్తారు. మంచి సమాచారము అది మనకి మేలుకరమైంది, విషయాలు తెలుసుకోవడానికి అది క్షేమకరమైంది. కానీ చెడ్డ సమాచారం అనేది అది క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొట్టుద్ది. క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగకుండా అజ్ఞాన దశలోకి వెళ్ళేట్లుగా అది నడిపించింది. ఈరోజు బైబిల్ చదవడానికి చాలామందికి టైం దొరకదు, కానీ స్మార్ట్ ఫోను ఎంతసేపు అయినా సరే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కంటిన్యూగా చూడటానికి సమయం దొరికింది. అంటే ఈ స్మార్ట్ ఫోన్కి మనిషి ఎంతగా లోబడిపోయాడంటే ఎక్కువ సమయాన్ని దానికే కేటాయిస్తున్నాడు. తన మనసును, తన ఆలోచనలను, తన పద్ధతులను, తన వైఖరులన్నింటినీ కూడా ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా వచ్చేటువంటి విషయాలను బట్టి తాను అనుసరించడానికి కృషి చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ వల్ల నష్టం ఏంటి? కారణం ఏంటి? ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ వల్ల చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది. లాభాల కంటే నష్టమే జరుగుతుంది. ఎందుకంటే యవనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ, ఈ స్మార్ట్ ఫోన్ పెద్దవారు కానీ ఫోన్ చూడటం వల్ల దేవుని జ్ఞానాన్ని అనుసరించేటువంటి వైఖరి నుంచి దూరంగా ఆలోచించేటువంటి తత్వానికి వారి యొక్క జీవిత పరిస్థితులు కదులుతాయి. వారి మనసులు దేవునికి దూరంగా అవుతూ ఉంటాయి. వారి ఆలోచనలు ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు పెట్టేట్టుగా ఈ విషయాలు ఈ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఈ ఇన్స్టాగ్రామ్లో కానిటువంటి ఈ విషయాలన్నీ కూడా పురుకొల్పుతాయి. తద్వారా ఆ వ్యక్తి నానాటికి ఇలా చూడంగా దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టం లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు దేవుడే లేడు అనేటువంటి వాస్తవికతలోనికి వెళ్తానికి మనుషులు నడుపబడేటట్టుగా ఈ ప్రపంచ ధర్మం నడిపించింది అన్నమాట. అసలు దేవుడే లేడు, అది వాస్తవము అనేటువంటి విధంగా ఒక మనిషిని తీసుకెళ్తాం. అంటే అంత ప్రభావితంగా ఈ స్మార్ట్ ఫోను మనిషిని ప్రభావితం చేసేది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఏముందిలే స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల 1 గంట చూస్తే ఏముంది, అయితే 2 గంటలు చూస్తే ఏముంది అనే విషయాలను మనుషులు చూస్తూ ఉంటారు. కానీ దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాల గురించి ఎవరు పరిశీలించరు. ఎప్పుడైతే మనము ఈ ఫోన్కి అడిక్ట్ అవుతామో లేకపోతే లోపడతామో ఆటోమేటిక్గా మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. చాలామంది దీన్ని చిన్నపిల్లలకు కూడా ఫోన్లు ఇస్తుంటారు పెద్దలు.
తల్లులు కానీ తండ్రులు కానీ చిన్నపిల్లలకు ఫోన్లు ఇస్తూ ఉంటారు. ఏముందిలే కొంచెం చిన్నపిల్లడుగా చూస్తూ ఉంటాడని చూస్తూ ఉంటారు. ఆ అలవాటు అనేది ఎప్పుడైతే ఆ పిల్లవాడిలో మొదలవుతుందో ఆటోమేటిక్గా ఆ పిల్లవాడు ఆ స్మార్ట్ ఫోన్ ద్వారానే తింటాడు, ఆ స్మార్ట్ ఫోన్ ఉంటేనే చదువుతాడు, ఆ స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఏవైనా విషయాలు నేర్చుకుంటాడు. ఏదైనా సరే ఆ స్మార్ట్ ఫోనే ప్రపంచం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. వ్యక్తిగతంగా తన యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి తనకు ఏమాత్రం ఉండదు. అందువల్ల ఒక క్రైస్తవుడు విశ్వాసం నుండి తొలగిపోవడానికి ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి ఒక ఫోను చాలా ప్రమాదకరమైనది మొదటిగా. రెండోదిగా ఏంటంటే సాతాను, లోకము మనల్ని పాపం వైపు నడిపించింది, పాప సంబంధ క్రియల వైపు నడిపించింది, తప్పుడు త్రోవ నడిపించేట్లుగా మనల్ని బలపరిచింది. కాబట్టి ఈ సాతాను మనల్ని దేవుడికి దూరంగా తీసుకెళ్ళడానికే వాడి ప్రయత్నం అంతా కూడా. రాత్రింబగళ్ళు వాడు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే నువ్వు దేవుడి నుండి ఎలా దూరం అవుతావు, ఏ విషయాలను బట్టి నువ్వు దూరం అవుతావు అనే బట్టి ఆ వ్యక్తికి తెలుసు. సాతానికి అన్ని విషయాలు తెలుసు నీ గురించి. నువ్వు ఎక్కడ బలహీనుడవో, ఎక్కడ బలవంతుడవో, ఎక్కడ లోబడవో, ఎక్కడ లోబడతావో అన్నిటినీ సాతాను ఎరుగున్నాడు. కాబట్టి ఏదో సందర్భంలో నీ యొక్క బలహీనతను ఆధారం చేసుకొని సాతాను నిన్ను లొంగ తీసుకుంటాడు. ఆ సమయంలో నువ్వు పడిపోతావు. ఆ ప్రమాదకరమైన పరిస్థితి ఎంత భయంకరం అంటే నిన్ను నువ్వు రక్షించుకునే స్థితికి ఒక్కనొక దినం వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అనగా మరలా దేవుని యొద్దకు రాకుండా నిన్ను దూరంగా తీసుకెళ్ళడానికి సాతాను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలామంది అనుకుంటారు నేనేం బాగానే ఉన్నాను అనుకుంటారు, కానీ చాలామంది దేవునికి దూరం అయ్యారు. బాప్తిసం పొందితే చాలు పరలోకం వెళ్తాము అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంది. కానీ ఏ సమయం అనే సరే సాతాను కానీ, ఈ లోకము కానీ, నీ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ కానీ నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టి నిన్ను దేవునికి దూరంగా తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడుద్ది. కాబట్టి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితంలో నీకు ఇచ్చేటువంటి ప్రతి వస్తువు దేవుడు నీ యొక్క ఆత్మీయ మేలు కొరకు వాడుకునేట్లుగా, నువ్వు క్షేమాభివృద్ధి పొందేట్లుగా, నువ్వు మేలుకరంగా జీవించేట్లుగా దేవుడు ప్రతి వస్తువు నీకు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మనిషి ఆ వస్తువులను ఉపయోగించుకొని దేవునికి వేరుగా జీవించేటువంటి పరిస్థితులకు వెళ్తూ ఉన్నాడు. వాస్తవానికి దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వస్తువు మంచిదే, అది మేలుకరంగా నువ్వు వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనిషి దేవునికి విరుద్ధంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడే ఆ ఇచ్చినటువంటి వస్తువులను ఆధారం చేసుకొని లోక సంబంధమైనటువంటి ప్రకృతి జ్ఞానం వైపు మనిషి నడిపింపబడటం వల్ల సమస్యలు మొదలవుతూ ఉన్నాయి. అందువల్ల క్రైస్తవుడు ఏ సమయం అనే సరే తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. కావున జాగ్రత్త కలిగి నిలకడ కలిగి జీవించడానికి సిద్ధపడాలి. ఆలోచనలు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, జాగ్రత్త కలిగి జీవించాలి. దీంట్లో ప్రాథమికంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యానికి అనుదినము అనుసరించబడటానికి కృషి చేయాలి, లేఖనాలకు లోబడి బ్రతకడం కృషి చేయాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి. ప్రతి ఆదివారమును మనగా మిడిల్ క్లాసుల విషయంలో వారం మధ్యలో ఉన్నటువంటి జరిగే క్లాసుల విషయంలో నువ్వు హాజరవ్వాలి. ఆత్మీయ జ్ఞానం పెంచుకోవడానికి నీ అంతటి నువ్వు బైబిల్ స్టడీ చేయాలి. నీకు నీవుగా దేవుని జ్ఞానం వైపు బలపరచబడటానికి సాధకం చేసుకోగలగాలి, భక్తి విషయంలో సాధకం చేసుకోగలగాలి. ఎన్ని ఒక ప్రాసెస్, ఎన్ని ఒక విధానాలు, వీటిని నువ్వు అనుసరించి జీవిస్తేనే నీ జీవితం బాగుంటుంది. కానీ ఎప్పుడైతే మనము టయాన్ని లేక సమయాన్ని ఉపయోగించకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు మనం లోబడి జీవిస్తూ ఉంటామో, ఈ స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి మన జీవితాలను మనం క్రమపరచుకోవడానికి కృషి చేస్తూ ఉంటామో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సమస్యలు అనేవి మనం తెచ్చుకునేటువంటి విషయాలను బట్టే ఉంటాయి, మనం నేర్చుకునేటువంటి విషయాలను బట్టే ఉంటాయి, మనం ఆలోచించేటువంటి పద్ధతులు బట్టే ఉంటాయి. కాబట్టి సమస్యలు నీకు నీవు సృష్టించుకుంటున్నావు కానీ దేవుని సృష్టించట్లేదు. చాలామంది అనుకుంటారు మా జీవితంలో
దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేమిచ్చాడు అనుకుంటారు. దేవుడు నీకు ఈ భూమి మీద జీవించేటట్లుగా ఆయుష్ని ఇవ్వటమే గొప్ప విషయం. దేవుడు నీకు ఈ భూమి మీద సమస్తమును అనుగ్రహించాడు. తన కుమారుడు యేసు ప్రభుని నీకోసం అనుగ్రహించాడు. ఇంతకన్నా నీకేం కావాలి? దేవుడు నీకేమీ లేదు నువ్వు ఎలా అంటున్నావు? తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభుని నీకు ఇచ్చాడు. నీ రక్షణ కొరకు, నీ పాపముల నుండి విడిపించడానికి, నిన్ను నీతిమంతులు చేయడానికి, నీలో పరిశుద్ధాత్మను నింపడానికి దేవుడు యేసు ప్రభు ద్వారా జరిగించేటువంటి కార్యాచరణ ఎంత గొప్పది. కాబట్టి దేవుడు నాకేమిచ్చాడు అనేది ఎప్పుడైతే అంటున్నాడో, భౌతికమైనటువంటి ఆలోచనతో మనిషి బతుకుతున్నాడు కానీ ఆత్మీయమైనటువంటి ఆలోచనతో మనిషి బతికేటువంటి పరిస్థితిలో లేడు. కాబట్టి భౌతికమైనటువంటి ఆలోచనలు దేవుడి రాజ్యాన్ని తన జీవితంలో ఎదగనిచ్చేట్టుగా ఉండవు. ఆత్మసంబంధ విలువలు తన జీవితంలో ఎదిగేట్లాగా ఉండవు. కాబట్టి క్రైస్తవుడు ఏ సమయం అనే తప్పిపోవచ్చు. జాగ్రత్త కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి.